జూబ్లీస్లో ఉప ఎన్నిక దాదాపు ఇంకా 6 రోజులే ఉంది ప్రచారానికి. ఎట్లా ఇక్కడ ఎలా ఉండబోతుంది? ఇక్కడ మన సునీతమ్మ బంపర్ మెజార్టీతో గెలవడానికి అతిశయోక్తి లేదు. ఎందుకంటే గత 2 ఇయర్స్ వచ్చి రేవంత్ రెడ్డి వచ్చిన 2 ఇయర్స్లో ఆయన చేసిన ఒక్క హామీ కూడా ఇంతవరకు నెరవేర్చలేదు. ఇకపోతే గత 60 సంవత్సరాల కాంగ్రెస్ స్వతంత్రం వచ్చి 60 సంవత్సరాల్లో కాంగ్రెస్ ఇంకా 60 సంవత్సరాలు వెనక్కి పోయింది. మన కేసీఆర్ ప్రభుత్వంలో 9 సంవత్సరాల 9 డబల్ 20 సంవత్సరాలు ముందుకెళ్ళింది. అదే వచ్చిన ఈ రేవంత్ వచ్చిన 2 సంవత్సరాల్లో దగ్గర 20 సంవత్సరాలు వెనక్కిపోయింది. వాళ్ళు మంత్రులు వాళ్ళు కొట్టుకోవటం, ఒకరి మీద ఒకరు ఇది చేసుకోవటం, వాళ్ళ కమిషన్ల కోసం వాళ్ళు కొట్టుకోవడం తప్ప ప్రజలకు చేసేది ఏం లేదు. రియల్ ఎస్టేట్ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మీద బతికే వాళ్ళు ఎన్నో లక్షల మంది ఉన్నారు. వాళ్ళందరూ రోడ్డు మీద పడిపోయారు. వాళ్ళ కుటుంబంలో ఒక్కొక్క పిల్లల స్కూల్ ఫీజులు కట్టలేక, మరి పోతే మన ఇంటి కిరాయిలు కట్టలేక ప్రజలందరూ మళ్ళా ఊర్లకి వాపసు వెళ్ళే పరిస్థితి ఏర్పడింది. ఇంకా అది పోతే 6 గ్యారెంటీల పరిస్థితి చూస్తే ఆడపిల్లకి ఇచ్చే 2500 ఇవ్వలేదు. మరి ఇకపోతే మన నిరుద్యోగ వృత్తి 2500 ఇవ్వలేదు. రైతులు రుణమాఫీ చేయలేదు. మళ్ళీ పెట్టుబడి సహాయం చేయలేదు. మళ్ళీ పోతే కౌలు రైతులు 12,000 రూపాయలు ఎగ్గొట్టిండు. సిటీలోకి వస్తే బస్తీ దవాఖానాలను కేసీఆర్ పెట్టిన బస్తీ దవాఖానాలు కూడా మొత్తం కుట్టుబడి అక్కడ మెడిసిన్ లేదు, ఏమీ లేదు. ఇందిరమ్మ ఇల్లు పరిస్థితి అయితే మరి ఒక్క ఇంటికి కూడా పునాది వేయని పరిస్థితి. ఇంత ఘోరమైన పరిస్థితి ఉంది. కాబట్టి రేపు ఎట్టి పరిస్థితుల్లో మన జూబ్లీస్ ఎన్నికల్లో సునీతమ్మని తక్కువ 50-60 వేల మెజార్టీతో గెలిపించేసి బంపర్ మెజార్టీతో 100% గెలిపిస్తారని మాకు కూడా కాన్ఫిడెన్స్ ఉంది. ఇది ఇక్కడ గెలవడం వల్ల కాంగ్రెస్కు ఒక చెంపబెట్టు లెక్క అయిపోయి రేపు రాబోయే రోజుల్లో మన మొత్తం తెలంగాణకు కూడా మంచి మెసేజ్ రాబోతుంది. 100% మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వం 100% నెక్స్ట్ ఎలక్షన్స్లో గద్దెనెక్కుద్దని 100% మాకు ధీమా ఉంది. కేసీఆర్ పార్టీ వస్తుందా, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వస్తుందా? కేసీఆర్ అన్న పార్టీ వస్తుంది. కేసీఆర్ అన్న గెలవాలి. భగవంతునికి మొక్కుతున్నాం, శివయ్యకు మొక్కుతున్నాం, ఎల్లమ్మకు మొక్కుతున్నాం, అందరికి లక్ష్మీ నరసింహస్వామికి అందరికి మొక్కుతున్నాం. కేసీఆర్కి రావాలి, కేసీఆర్తో మేము గెలవాలి. మా కేసీఆర్ గెలిచినాక ఆయనకు నాయన మాకు తండ్రి లాంటి వాడివి, మాకు ఏదన్నా ఇల్లు ఇయ్యి అని మేము మీకు మొక్కుతున్నాం. కేసీఆర్ ఎందుకు రావాలి? మాకు న్యాయం జరుగుతుంది. మాకు ఆ న్యాయం కావాలి. మా కడుపుకు అన్నం పెట్టడం, మా పిల్లలకు న్యాయం కావాలి. ఈ ప్రపంచానికి న్యాయం కావాలి. ఈ దేశానికి న్యాయం కావాలి. అదొకటి మాకు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? బాగున్నది. కేసీఆర్ ఉన్నది మంచిగా ఉన్నది. ప్రతి మహిళకు బాగున్నది. కానీ ఇప్పుడైతే నాకు అది ఇది అని గొప్ప చెప్పుకొని గెలిచిండు కదా, వాడు వేస్ట్ గెలవద్దు. వాడు గెలిస్తే మాత్రము వానికి ఇంకా ఉంటుంది. మేము బస్సు కింద పడతాము. వాడు గెలిస్తే బస్సుల కింద పడతాం. మా బతుకమ్మ చీరలు సక్కమైన చీరలు. వాడు వేస్ట్, వాడు గెలవద్దు. ఇన్నసలేదు. ఎట్లా ఇప్పుడు తులం బంగారం ఫ్రీ బస్సు ఫ్రీగో తులం బంగారం, ఇది తులం బంగారము. లేడీస్కు బైకులు, స్కూటీలు, కాలేజీ పిల్లలకు అవి వచ్చినాయి. మాకు బంగారం వచ్చింది. మాకు పైసలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. ఇంకేం కావాలా? వాడు గెలిచి ఇచ్చిండు. వాడి ముఖాల్లో చెప్పు, వాడి మెడలో చెప్పు లేదు, దండలు వచ్చి లేస్తా మెడల వానికి ఇచ్చిండు. ముంగడికి వచ్చి చేసిండు వేసుడు. ఇప్పుడు మళ్ళీ వానికి ఓటు వేయాలనా? వానికి ఓటు ఇవ్వడానికి వేస్తే రేవంత్ రెడ్డి గారికి ఓటు వేస్తే వాళ్ళు చెప్పు తీసుకొని కొడతాము అంతే. కాంగ్రెస్ పార్టీ వస్తుందా? కేసీఆర్ పార్టీ వస్తుంది. ఎందుకు కేసీఆర్ పార్టీ? వాళ్ళ వైఫ్ లేడు కదమ్మా. ఇప్పుడు సునీతమ్మకి టికెట్ ఇచ్చారు కదా, సునీతమ్మకే ఓటేస్తా. ఎందుకు? ఎందుకంటే ఆమె నాకు అభిమానం, చాలా ఇష్టం. ఒక కొడుకుండు, ఒక కూతురు ఉంది. ఆమె పెద్ద చదివియాలి. ఆమె ఎవరు చూస్తారమ్మా? పెద్ద ఉన్నారంటే చూసుకుంటారు. ఆమెకు భర్త లేని ఊళ్ళకు, నాకు భర్త లేడు, కొడుకు లేడు. నాకెంత బాధ ఉందో నాకు ఆమె మీద కూడా అంత బాధ ఉంది. ఏడుస్తే ఆమె బాధకు ఓట్లు వస్తాయి. ఆమె ఏడ్చినది కాదు,
ఆమెను చూసి అందరు ఏడిసిర్రు. నేను కూడా పోయినానమ్మా. ఎట్లా గోపీనాథ్ గారు ఉన్నప్పుడు ఎట్లుండే? ఆయన కరోనా టైంలో ఎవరింటికి అన్నం లేకుండా డేక్షలతో అన్నం కలిసి ఇంటింటికి పంపించిండమ్మ. కూరగాయలు, బియ్యము, మళ్ళీ అప్పుడు మనిషికి 10,000 రూపాయలు కూడా బాబా బస్సింతో పంపించిండు. మాకు అందినాయి. ఆ విశ్వాసంతో నేను ఇక్కడ వచ్చిన అంతే. రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుంది ఇప్పుడు? రేవంత్ రెడ్డి మళ్ళా ఇది పోయినాక ఏమొస్తుందో తెలియదు ఇక. ఎట్లా ఫ్రీ బస్సు, ఫ్రీ గ్యాస్, ఫ్రీ కరెంట్? ఫ్రీ కరెంట్ వస్తే అప్పుడు ఆయన వచ్చి ఎక్కిస్తాడు. అప్పుడు ఏం చేస్తాం? ఆయన వచ్చి ఎక్కిస్తాడు. ఇప్పుడు చెప్తాను లేదు మేడం, ఫ్రీ ఇంద్రీ మిల్ ఇచ్చారా? ఇవ్వలేదు. రాజకపోయాడు. వచ్చింది అమ్మాయి అని ఇట్లా ఫోటో తీసుకొని పోయిండు. ఇవ్వలే. మహిళలకి 2,500 ఇస్తాం. ఏది లేదమ్మా. పిల్లలకి పెళ్ళి పిల్లలకి తులం బంగారం ఇస్తా ఉన్నారు, ఇచ్చినారా? ఏది ఇవ్వలేదు. అప్పుడు కేటీఆర్ ఉన్నప్పుడు పెళ్ళి పైసలు, సాది పైసలు వాళ్ళు ఇచ్చిండమ్మా. ఆయన ఇచ్చిండు, ఈయన ఏమి ఇవ్వలేదు. ఎట్లా ఇప్పుడు కేసీఆర్ రావాలా మరి? మాకు కేసీఆర్ వస్తేనే మాకు 6,000 పింఛన్ ఇస్తానని చెప్పిండు. అది జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్ వస్తుంది. ఎట్లా ఈసారి ఏ పార్టీకి ఛాన్స్ ఇస్తున్నారు? ఛాన్స్ అనేది ఏమి లేదు, కానీ ఒక ప్రాంతానికి, ఒక పల్లెకు, ఒక గల్లీకి, ఒక సిటీకి పోయినప్పుడు కాలనీకి ఒక అడ్రస్ తెలియకపోతే అమ్మ ఒక అడ్రస్కి పోవాలంటే ఏ గల్లీలు ఎన్ని గల్లీలు తిరగాలని చెప్తారు. ఇది ఆల్రెడీ 3 సార్లు హ్యాట్రిక్ కొట్టినటువంటి ప్రాంతం జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ. ఈడ నాకు తెలిసి ఇంత హంగామ కూడా అవసరం లేదు, ఎందుకంటే బాట తెలుసు కాబట్టి గమ్యాన్ని చేరుతాం. బాట తెలవకుండా జనాల్లో ఉన్నటువంటి ఏదైతే ఉందో వాళ్ళ మనసులో ఉన్నటువంటి కష్టాలు, కడగండ్లు ఉంటాయో అది తెలుసుకోవడానికి కొత్తోళ్ళు బాటలు వేస్తారు. ఆల్రెడీ 3 సంవత్సరాల నుంచి ఆయనని 100కు 99% ఆయన సేవలు అందిస్తుండు. గత ప్రభుత్వం ఉన్నటువంటి పథకాలను మొత్తం పంచిపెట్టాడు. కానీ ప్రజల చేత, ప్రజల కొరకు రాజకీయంగా ఎదిగి గెలిచిన వాళ్ళందరూ స్టేజీల మీద ఉండి ఒక వ్యక్తిని అనే హక్కు, రైట్స్ లేవు. రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక హక్కు కాబట్టి ఒక మహిళని చూసి కూడా అట్లా ఆ విధంగా ఉండి స్టేజ్ మీద పోయి ఏడిచి ప్రజలలో ఏడవంగానే ఓట్లు పడతాయా, నువ్వు గెలుస్తావు అనేది కరెక్ట్ కాదు. దాని మీద నల్లగొండ రవి ఒక పాట రాశాడు. చెల్లెమ్మ నీ కళ్ళల్లో నీళ్లు కారెనా, సునీతమ్మ నీ భర్త లేడనే బాధనా. చెల్లెమ్మ నీ కళ్ళల్లో నీళ్లు కారెనా, సునీతమ్మ నీ భర్త లేడనే బాధనా. మానవత్వము లేని మనుషులు మనిషిని మనిషిగా చూడరే, మనిషి మనసులో ఉన్న బాధలు భరిస్తున్న మనిషికే తెలుసులే. చెల్లెమ్మ నీ కళ్ళల్లో నీళ్లు కారెనా, సునీతమ్మ నీ భర్త లేడనే బాధనా. ఉద్యమ నేత కేసీఆర్కు నచ్చిన లీడర్ అమ్మా, నీ భర్త ప్రజల కోసమే సేవలు చేస్తూ ప్రాణాలు విడిచనమ్మా. ఉద్యమ నేత కేసీఆర్కు నచ్చిన లీడర్ అమ్మా, నీ భర్త ప్రజల కోసమే సేవలు చేస్తూ ప్రాణాలు విడిచనమ్మా. పైనున్న దేవుడు పలకరించి నిన్ను పదవిలో నిలబెడతాడు, ప్రజలు ఓట్లేసి గెలిపిస్తారు. పైనున్న దేవుడు పలకరించి నిన్ను పదవిలో నిలబెడతారు, ప్రజలు ఓట్లేసి గెలిపిస్తారు. చెల్లెమ్మ నీ కళ్ళల్లో నీళ్లు కారెన, అయ్య సునీతమ్మ నీ భర్త లేడనే బాధనా. ఒకటి అదిగదిగదిగో బయలెల్లినాదిరా, మన మాగంటి గోపన్న భార్య సునీతక్కరా. గోపన్న ఆశయాన్ని నెరవేర్చాలంటే మనం కారు గుర్తు కేటు వేసి గెలిపిద్దాం సునీతక్కను. వెదము వెదము ఓటురా, కారు గుర్తుకే ఓటురా. వెదము వెదము ఓటురా, కారు గుర్తుకే ఓటురా. అదిగదిగదిగో బయలెల్లినాదిరా, మన మాగంటి గోపన్న భార్య సునీతక్కరా.